పిల్లలు పుట్టట్లేదని మరొకరి బిడ్డ బొడ్డుతాడును మింగొచ్చా? అసలు అలా మరో బిడ్డ బొడ్డుతాడును మింగితే ఏం జరుగుతుంది? పిల్లలు పుట్టడానికి నిజంగానే అది సహాయపడుతుందా? అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? లేక సంతానం కోసం ఎదురు చూస్తున్న మహిళల్లో తరతరాలుగా వచ్చిన ఒక నమ్మకమా? ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, ఇది కేవలం కల్పిత కథ కాదు. కొన్ని ప్రాంతాల్లో బిడ్డ పుట్టిన తర్వాత సహజంగా ఊడిపోయిన అంబిలికల్ కార్డ్ స్టంపును ఎండబెట్టి సంతానం లేని మహిళకు మింగించేవారని పరిశోధనల్లో నమోదైంది. అయితే అసలు ఎందుకు మింగిస్తారు? దీని వెనుక ఒక నమ్మకం ఉంది. ఒక బిడ్డ పుట్టడానికి కారణమైన బొడ్డుతాడులోనే సంతానోత్పత్తికి సంబంధించిన ఏదో ప్రత్యేక శక్తి ఉంటుందని కొందరు నమ్ముతారు. ఆ బొడ్డుతాడును సంతానం లేని మహిళ మింగితే ఆమెకు కూడా గర్భం వస్తుందని విశ్వసిస్తారు. ఇలాంటి నమ్మకాలు కొన్ని కుటుంబాల్లో, కొన్ని ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగుతున్నట్లు పరిశోధనల్లో నమోదయ్యాయి. ఒక్క వ్యక్తికి జరిగిన సంఘటనను చూసి అది పనిచేస్తుందని నిర్ధారించలేం. ఇప్పటి వరకు బొడ్డుతాడును మింగడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిరూపించే విశ్వసనీయమైన వైద్య ఆధారం లేదు. ఎందుకంటే సంతానం కలగకపోవటానికి కారణాలు ఎన్నో ఉంటాయి. మహిళలో ఓవ్యులేషన్ సమస్యలు, వయసు, రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, పురుషుడి ఫర్టిలిటీ కూడా ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. అందుకే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఇలాంటి నమ్మకాలనే ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో సంతానం కలగటానికి కారణాలను తెలుసుకోవటానికి వాటికి అనుగుణంగా ఎన్నో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, మెడికల్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. గుర్తుంచుకోండి, సంతానం కలగటం ఆలస్యమవుతుందని ఆ ఆశను మాత్రం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నమ్మకాలే మార్గం చూపించాయి. ఈ రోజు అదే ఆశకు మెడికల్ సైన్స్ ఎన్నో మార్గాలు చూపిస్తోంది.